నమస్కారం. స్వతంత్ర స్పెషల్ ప్రోగ్రాంకి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని కీలక రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, రైతాంగ ఇబ్బందులపై ఈరోజు మనం ప్రత్యేకంగా చర్చించుకోబోతున్నాం. ఒకవైపు మెదక్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు నిర్వాహకులు నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ పాఠశాలల్లో కనీస వస్తువులు కరువయ్యాయి. ఇరుకు గదుల్లో వందలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక కాకినాడ జిల్లాలో సాధారణ గూడ్స్ వాహనాలను డబుల్ డెక్కర్ కంటైనర్లుగా మార్చి వందలాది మూగ జీవాలను నరకయాతనకు గురి చేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకే పశువులను కొనుగోలు చేసి వాటిని విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా కాకినాడ, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు విశాఖపట్నం జిల్లాలో సర్ ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ ఊపందుకుంది. ప్రతి ఓటరు సమాచారాన్ని పక్కాగా సేకరించేందుకు బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకు వస్తున్నారు. మరోవైపు కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఒంటిమిట్ట మండలంలో ఏర్పాటు చేసిన పార్టీ అధికారిక సమావేశం కాస్త వర్గపోరుకు వేదికగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై సొంత పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 అంశాలపై క్షేత్రస్థాయి నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, ఇక మెదక్ జిల్లాలో విద్యార్థుల భద్రతను, భవిష్యత్తును తాకట్టు పెడుతూ ఇరుకు గదుల్లో స్కూళ్లు నడుస్తుంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి గౌడ్. విద్యార్థులు కూడా స్కూళ్ళకు బయలుదేరుతున్నటువంటి తరుణంలో విద్యాకు సంబంధించిన అధికారులు స్కూళ్ళపై ఏవైనా పర్యవేక్షణ చేస్తున్నారనే అంశం చాలా కీలకంగా మారింది. ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు ఇష్టానుసారంగా పర్మిషన్ చాలా బిజీ మరో విధంగా పుట్టగొడుగులో వెళ్తున్నటువంటి అనేక పాఠశాలలో కూడా కనీస వసతులు లేనటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే పాటు అదేవిధంగా ఒక వ్యాపార అయితే పుస్తకాల నుంచి యూనిఫామ్ వరకు, అడ్మిషన్ నుంచి బస్ ఛార్జ్ వరకు ప్రతి అనుభవం ప్రతి మూమెంట్ లో కూడా వాళ్ళు డబ్బులు దండుకునే ప్రయత్నం విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవస్థ విద్యాలయాలు పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీటిపైన లేదని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఎల్కేజీ సంబంధించిన ఫీజు దాదాపు 50 తమ విద్యను నేర్చుకునే ప్రజలు పడ్డారు. అది ఎంత ప్రజలకు పెను భారంగా మారినప్పటికీ, ఎంత నష్టాలకు ఓడ్చి తమ పిల్లలను ఉన్నత ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి విద్యా సంస్థలు యజమాని మాత్రం సరైన రీతిలో చేయట్లేదు. అదేవిధంగా కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడం చెప్పవచ్చు. అది కనీసం ఒక క్లాస్ లో 30 మంది నుంచి 50 మంది వరకు కూడా విద్యార్థులను ఒకే గదిలో ఉంచడం జరుగుతుంది. కానీ ప్రికాషన్స్ కూడా లేనటువంటి విషయాలు మనం తెలుస్తా ఉంటాయి. అదేవిధంగా ఏదైతే తరగతి గదులతో పాటు ఆట ప్లే గ్రౌండ్ నడిచినటువంటి నామ్స్ ఉంటాయి. ఈ నామ్స్ కూడా ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా పాటించడం లేదని మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా రైట్. థ్యాంక్ యూ యాదగిరి గౌడ్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.